దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవాలయంలోనా, గురువులోనా, లేక మనలోనా? మనిషి ఎప్పుడూ దేవుని కోసం వెతుకుతూనే ఉంటాడు. ఎందరో దేవాలయాల్లో భక్తితో దేవుణ్ణి ఆరాధిస్తారు. మరికొందరు గురువును శరణు పొందుతారు. ఇంకొందరు తమ లోపలే ఆ దివ్యశక్తిని అనుభవిస్తారు. కానీ ఇప్పుడు ఒక ప్రశ్న మన హృదయాన్ని లోతుగా తాకుతుంది. దైవమా, గురువా, లేక నేను అనే నిజమైన నేనునా? వీరిలో నిజమైన శక్తి ఎవరిది అని భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధన ద్వారా ఆ సత్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. గురువు మరియు దైవం, వారి రూపాలు వేరువైన స్వరూపం మాత్రం ఒక్కటే. దైవం అంటే సర్వాంతర్యామి, ఆది అంతములేని సమస్త సృష్టికి మూలమైన చైతన్య శక్తి. సృష్టి, స్థితి, లయ పేర్లు వేరు అయిన మూల చైతన్యం మాత్రం ఒక్కటే. ఈ జగత్తు అంతా ఆ చైతన్య ప్రవాహంలో తేలియాడే తరంగం మాత్రమే. ఆ చైతన్య శక్తి మరి ఎక్కడో బయట లేదు. ప్రతి జీవిలో, ప్రతి కణంలో, ప్రతి శ్వాసలోనే ఉంది. దైవం అనేది మన అంతరాత్మలో నిశ్చలంగా వెలిగే పరమ చైతన్య స్వరూపం. గురువు అంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించి దైవ స్వరూపాన్ని మనలో జ్ఞానరూపంగా వెలిగించే దివ్యశక్తి. బాహ్యంగా ఆయన ఒక మనిషి రూపంలో కనిపించినా నిజానికి ఆయన దైవ చైతన్య స్వరూపమే. దైవం మనలో మేల్కొన్నప్పుడు అది గురువు రూపంలో ప్రత్యక్షమవుతుంది. అందుకే శాస్త్రం చెబుతుంది, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అని. శ్రీ రమణ మహర్షి చెప్పినట్లు గురువు అంటే శరీరం కాదు, ఆయన ఆత్మస్వరూపమైన సత్యం. దైవం సృష్టికి మూలమైన చైతన్యం. గురువు ఆ మూలాన్ని మనలో జ్ఞానరూపంగా మేల్కొల్పే కాంతి. దైవం మన దృష్టి వెలుపల ప్రత్యక్షమవుతారు, కానీ గురువు మన హృదయంలో మార్గం చూపుతారు. వారి సంగమంలో వెలిగేదే నిజమైన నేను. నేను ఎవరు అనే ఆత్మ విచారణలో గురువు, దైవం, నేను ఈ మూడు వేరువేరు రూపాల్లా కనిపించిన స్వరూపం మాత్రం ఒక్కటే. దైవం పరమసత్యం, గురువు ఆ సత్యాన్ని మనలో ప్రకాశింపచేసే కరుణామూర్తి. నేను ఆ సత్యాన్ని అనుభవించే మౌనం. మన లోపల నిశ్శబ్దంలో చూసేది దైవమే, వినేది గురువు స్వరమే, అనుభవించేది నేను అనే ఆ సత్యాన్నే. దైవం కోరికలు తీరుస్తారు, గురువు కోరికల మూలమైన అహంకారాన్ని తొలగిస్తారు. మనలో అహంకారం తొలగినప్పుడు కోరికలే లయమై మనసు ప్రశాంతమవుతుంది. అందుకే గురువు మనల్ని తాత్కాలిక సుఖం వైపు కాదు, శాశ్వత మార్గం వైపే నడిపిస్తుంది. దేవతలకు శక్తి సృష్టి చైతన్యం ద్వారా లభిస్తుంది, కానీ గురువు మహిమ ఆత్మ సాక్షాత్కారం ద్వారానే వెలుగుతుంది. వారి మనస్సు, మోహం, అహంకారం లయపరిచి దైవంతో ఏకమై ఉంటారు. వారి మాటలు సత్యమవుతాయి, వారి దృష్టి కరుణగా మారుతుంది, వారి సన్నిధి శక్తిగా ప్రసరిస్తుంది. దైవం మూలం, గురువు మార్గం, నేను గమ్యం. వీరు మూడు రూపాల్లా కనిపించిన స్వరూపం మాత్రం ఒక్కటే. దైవం సృష్టికి ఆది, గురువు ఆ ఆదిని మనలో జ్ఞానంగా మేల్కొల్పే కాంతి. ఆ కాంతిని అనుభవించేదే నేను. ఆత్మ విచారంలో ఈ మూడు ఒకటైపోతాయి. మిగిలేది చైతన్య సముద్రం మాత్రమే. దైవం లేకుండా భక్తి లేదు, గురువు లేకుండా మార్గం లేదు, నిజమైన నేను లేకుండా అనుభవమే లేదు.
అదే దైవం, అదే గురువు, అదే నిజమైన నేను. మనం సృష్టిలో చిన్న భాగమని అనుకుంటాం, కానీ సృష్టి యొక్క మూల చైతన్యం మనలోనే ఉందని తెలుసుకున్నప్పుడు దైవం అనే భావం మారిపోతుంది. భగవాన్ చెప్పినట్లు ఈశ్వరుడు, గురువు జీవుణ్ణి ముక్తికి చేర్చే మార్గం చూపేవారే కానీ ముక్తిని చేర్చేవారు కాదు. గురు కటాక్షం పొందినవారు ఆ దయ నుండి ఎప్పటికీ విడవబడరు. దైవం సృష్టికి ప్రాణం నింపే మూలశక్తి. గురువు ఆ దైవానికి జీవమిచ్చే జ్ఞానశక్తి. దైవం గమ్యం అయితే గురువు ఆ గమ్యానికి నడిపించే మార్గం. దైవం మూలం, గురువు మార్గం. నేను గమ్యం, గురువు దైవాన్ని చూపిస్తారు. దైవం మనలోని నిజమైన నేనును వెలిగిస్తారు. అప్పుడు మిగిలేది మాట కాదు, మౌనం. ఆ మౌనంలోనే దైవం, గురువు, నేను ఒకే చైతన్యంగా లీనమవుతాం. అదే ఆత్మ సాక్షాత్కారం, అదే పరమసత్యం, అదే శాశ్వతమైన శాంతి. ఓం నమో భగవతే శ్రీరమణాయ.